బ్యాక్వర్డ్ క్లాస్ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు, పాలమూరు ముద్దుబిడ్డ, అనేక డక్కీలు మొక్కీలు తిని ఈరోజు జాతీయ స్థాయిలో అన్నకు గంజి ఏర్క, గంజి తెలుసు, బెంజి తెలుసు, గుడిసె తెలుసు, బంగ్లా తెలుసు, అందరి కష్టాలు తెలుసు, కులవృత్తుల సమస్యలు తెలుసు. కాబట్టి ముఖ్యంగా అన్నని జాతీయ స్థాయిలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులుగా నియమించినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఓబీసీ జాతీయ మహాసభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నిరంతర బడుగు బలహీన వర్గాల ఉద్యమ నాయకులు జాజుల శ్రీనివాస్ అన్న గారు, వేదికపైనటువంటి అతిరథ మహారథ పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య గారు, నిరంతరం పేద ప్రజల సమస్యలపైన చలనచిత్ర రంగంలో పేదల యొక్క వాణి భాని ప్రపంచానికి చూపిస్తున్నటువంటి సినీ నటులు ఆర్ నారాయణమూర్తి గారు, అనేక మంది వేదిక పైన ఆశీనులైనటువంటి దేశంలోని ప్రతి మూల నుంచి వచ్చినటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి ఓబీసీ బిడ్డలందరి కూడా, పెద్దలందరి కూడా నేను పేరు పేరున మీ పాదాలకు నేను నమస్కారం చేస్తున్నా. అనేక మంది ముఖ్యులు, మంత్రులు, నాయకులు, యువకులు, పెద్దలు చాలామంది ఈ సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అందరి మాటలు వినేటువంటి అవకాశం నాకు కలగలే. కానీ మాట్లాడినటువంటి వాళ్ళ యొక్క మాటలన్నీ కూడా వీలైనంత వరకు ఇదే అవకాశం దొరికింది. నేను మీ అందరి ముందల ఈరోజు ఒక నేషనల్ కమిషన్ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏకైక సభ్యునిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సూచనల మేరకు రాష్ట్రపతి గారు నన్ను నామినేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇదే రాష్ట్రం నుంచి, ఇదే గడ్డ మీద నుంచి నేషనల్ ఓబీసీ చైర్మన్గా జస్టిస్ ఈశ్వరయ్య గారిని చైర్మన్గా కూడా నియమించడం జరిగింది. కానీ ఆనాడు ఉన్నటువంటి కమిషన్కు చట్టబద్ధత లేదు, రాజ్యాంగ భద్రత లేదు. బీసీలకు అన్యాయం చేసిన, ఉద్యోగాలలో మోసం చేసిన, లేకపోతే బీసీలకు ఎవరైనా ద్రోహం చేసినా చట్ట ప్రకారం శిక్షించేటువంటి అధికారం, కాన్స్టిట్యూషన్ పవర్స్ లేకుండే 25 సంవత్సరాలు ఈ కోరలు లేనటువంటి పాముకు ఏదైతే ఎన్సీబీసీకి మన ప్రధానమంత్రి గారు అనేక మంది సూచనలు, పెద్దల యొక్క ఉద్యమాల ఫలితంగా ఈ ఎన్సీబీసీకి ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులన్నీ కూడా బీసీ కమిషన్కు ఇచ్చినటువంటి అంశం మీ అందరికీ కూడా వినవిస్తుంది. మనం చూసినాం నల్లగొండ జిల్లాల తాటి చెట్టు ఎక్కి కల్లును తీసుకురావడానికి వెళ్ళినటువంటి గీతా కార్మికుడిని కింద మంట పెట్టి భూస్వామి కింద మంట పెట్టి చెట్టు మీద ఉన్నటువంటి గీతా కార్మికుడిని చంపేటువంటి హక్కు ఆయనకి ఎవరిచ్చిండ్రు? కనీసం ఈ జాతిల బీసీల దానికి నిరసన ఎంతవరకు చేసిన ఒకసారి ఆలోచించాలి. పొట్ట నింపుకోవడానికి, పొట్ట గడుపుకోవడానికి ఆకాశం అంత ఎత్తు తాటి చెట్టు పైపోతే భార్య పిల్లలందరూ కూడా ప్రాధేయపడ్డా కూడా, కాళ్ళు మొక్కినా కూడా కనికరించకుండా ఆ గీతా కార్మికుడిని దహనం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన మన కళ్ళ ముందు నిన్న మొన్న జరిగింది. అదే కాదు, హాజీపూర్లో ముగ్గురు
ముక్కు పచ్చలారని ఆడపిల్లల్ని 14 ఏళ్ళు 12 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు బడికి వస్తుంటే మానభంగం చేసి హత్య చేసి తన పొలంలో బావిలో దాపెట్టి హత్య గావించబడ్డ ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎంతవరకు చలనం ఉందో ఆలోచించాలి. అదే కాదు ఆ ముగ్గురికి ముగ్గురు బీసీల బిడ్డలు మొన్న వరంగల్లా 9 నెలల పాప, ఆ మినరల్ బాటిల్ అంతా కూడా ఉండదు, 9 నెలల పాప, నాయి బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన బిడ్డ 3 అంతస్తుల భవనం పైన తల్లి ఒడిలో నిద్రిస్తుంటే ఆ బిడ్డని మానభంగం చేసి హత్య చేస్తే పలకరించినటువంటి పాపన ఓలేదు ఈ ప్రభుత్వాలు. అరే ఈ దేశంలో బీసీల పైన, బడుగుల పైన, చాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఒట్రంగం నేత గీత యాదవ బోయ పేద వర్గాల పైన దాడుల పైన ఎంతవరకు మనం స్పందిస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. నేను బయటికి వెళ్ళి వస్తున్నా, సగం మంది ఇండ్లున్న దానికంటే ఎక్కువ బయట ఉన్నారు. ఆ బయట ఉన్న దాంట్లో కూడా మొత్తం మనోళ్ళేమో బయట ఉన్నారు, రాష్ట్రాలకు వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంతా లోపల ఉన్నారు, బయట రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అంతా లోపల ఉన్నారు. నా బాధ ఏంటంటే ఈ రాష్ట్రాలలో ఎక్కడ మీటింగులు ఏ పార్టీ పెట్టినా లక్షలాది జనం ఎవరు కూర్చుంటారు ముందలంటే బీసీలో కూర్చుంటారు, తుమ్ములో కూర్చుంటారు, గుడిసెలో కూర్చుంటారు, వానొచ్చినా లేవరు, వరదొచ్చినా లేవరు. ఆ డొక్కు లారీలల్లా గొర్రెలు ఇట్లా కుక్కినట్టు కుక్కితే ఆ లారీలలో వచ్చి మీటింగ్లలో మీటింగ్ అయిపోయిందాక ఉదయం వస్తే రాత్రి దాకా ఇక ఆయన దిగినంత వరకు, లీడర్లకు దిగినంత వరకు, మాట్లాడినంత వరకు కూడా ఏ పార్టీ అయినా ఇక అప్పటిదాకా కూర్చునేటోళ్ళు ఎవరు కింద బీసీలు. కానీ బీసీల మీటింగ్ పెడితే మాత్రం బీసీలో కూర్చుంటలేము. ఒక పూట, ఒక గంట, ఒక 3 గంటలు, ఒక 5 గంటలు మన సమస్యల మీద సమర శంఖారామం, లక్షల రూపాయలు బీసీల దగ్గర అర్చించి ఆశించి ఇలా ఇంత పెద్ద ఎత్తున బీసీల సభను పెడితే రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు మాట్లాడుతుంటే ఒక ఆయన సెల్ఫీ ఫోటో దిగుతాడు, ఒక ఆయన మాట్లాడిన మరునిమిషమే వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయన ఫోటోలు దిగనే వస్తాడు, ఇంకొక ఆయన మీడియా ఉంటేనే మాట్లాడతాడు, ఇంకొక ఆయన మంది ఉన్నప్పుడే మాట్లాడాలంటాడు. అరే ఇలా మన సమస్యలు ఏంటివి? ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటివి? ఇలా నిజంగా చెప్తున్నా, మనందరి లోపల ఐక్యత లేదు కాబట్టి వాళ్ళు అలా ఆటలు నడుస్తున్నాయి. మనము ఒక గుంజం కట్టేసిన పసరాల లేక ఆ తాడెంత దాకుంటే గాడి దాకా పోయి మళ్ళీ వాపసు వస్తుంది ఆ పసరం కూడా. బీసీలో కూడా గుంజలకు కట్టేసిన పసరాల లేకనే బతుకుతున్నాం. కానీ అలా మనందరం ఒకటి ఆలోచన చేయాలి. నేను ఒక జాతీయ కమిషన్గా ఆవేదన ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నా. నేను మాట్లాడొద్దు, కానీ నేను మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా, ఎక్కడికి ద్రోహం చేసినా, మన భూములు గుంజుకున్నా, మన మీద అక్రమ కేసులు పెట్టినా, మనం దరఖాస్తులు ఇస్తే కేసులు పెట్టకున్నా, మనకు మోసం చేసినా, మనకు అన్యాయం చేసినా మీరు గుర్తుంచుకొని బీసీ కమిషన్ ఉంది. ఈ కమిషన్కు చట్టబద్ధత ఉంది, రాజ్యాంగ భద్రత ఉంది. దీని ద్వారా వచ్చే ఫలితాలు బీసీలు అనుభవించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, పెద్దలు ఈశ్వరయ్య గారు అపారమైనటువంటి అనుభవంతో అనేక 15 డిమాండ్స్ని, ఇవి రాజ్యాంగానికి వ్యతిరేకమైన డిమాండ్స్ కావు, రాజ్యాంగానికి లోబడ్డటువంటి డిమాండ్సే, రాజ్యాంగానికి అనుకూలమైనటువంటి డిమాండ్సే, మనందరికీ మన హక్కులకు సాధించుకోవాల్సినటువంటి డిమాండ్సే. ఈ హక్కుల సాధన కొరకు మనం ఎంతకైనా తెగించాలే, బీసీలం పోరాటం చేయాలి. తెలుసో తెలియకనో ఒక బీసీ తప్పు మాట్లాడితే మనం జులుం చేయొద్దు, మనము ఎంబడే దాన్ని ఏదో మనం ఖండించొద్దు. మన బిడ్డ తప్పు చేసినా మనం గుండెలలో పెట్టుకుందాం, సీక్రెట్గా మందలిద్దాం, మనము ఆదరిద్దాం. మనం రాజకీయ పార్టీలలో ఉచ్చులో మనం పడొద్దు అనేటువంటి ఒక ఆలోచన రావాలి. సిద్ధాంతాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు,
కానీ ఇలా మనందరం ఒక్కటై ఒక తల్లి బిడ్డగా ఆ బీసీల బిడ్డగా ఇలా మనం ఒక వేదిక మీదకి వచ్చినాం, ఒక సమావేశంలోకి వచ్చినాం. చాలా సంతోషం. నిజంగా నేను సీనన్న మిగతా వాళ్ళందరూ కూడా రావాలని కోరింది. సుష్మా స్వరాజ్ గారు ఈ తెలంగాణ గడ్డకు పార్లమెంట్లో పురిటి నొప్పులతోటి బాధపడుతుంటే ఆ తల్లి తెలంగాణ బిడ్డను ఇచ్చినటువంటి తల్లి, సాధించినటువంటి తల్లి సుష్మా స్వరాజ్ గారు మరణించింది. ఉదయమే దర్శించుకొని ఈ సమావేశంలో ఇంతమంది నా జాతి బిడ్డలందరూ పెద్దలందరూ ఇక్కడ ఉంటే మనం ఎక్కడో ఉంటే బాగుండదు. ఈ ఒడిలోకి వచ్చి కొద్దిసేపు సేద తీర్చుకోవాలి. మీ మీ మధ్యలో ఉండి గాలి పీల్చుకోవాలి. మీ సమస్యలన్నీ వినాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారు నిన్ననే పార్లమెంట్ కమిటీ ఓబీసీ కమిటీ పార్లమెంటు కమిటీ ప్లస్ ఎన్సిబిసి మా కమిషన్ ఇద్దరం కూడా నేను సమావేశం అయితే దాంట్లో చాలా స్పష్టంగా క్రిమిలేయర్ గురించి, ప్రమోషన్లు, రిజర్వేషన్ల గురించి, బీసీల యొక్క జనగణన గురించి ఈ అంశాల మీద పార్లమెంట్ సభ్యులు మా జాయింట్ మీటింగ్లో ప్రస్తావన తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాలలో కూడా 27% మనకు రావాల్సిన ఉద్యోగాలు ఇప్పటి వరకు రాలేదు. కేవలం 10% కూడా మనకు ఉద్యోగాలు రాలేదు. ఇంకా 17% ఉద్యోగాలు మనకు రావాల్సినవి ఉన్నాయి. ఇక రాష్ట్రాలలో కూడా అదే గతున్నది. కానీ నేను ఒక్కటి చెప్తున్నా ఈ సభా వేదిక నుంచి, నేను తమిళనాడులో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరికీ ఇలా మనం రుణపడి ఉండాలి. వాళ్ళు 69% రిజర్వేషన్లు సాధించింది. 69%. ఆడ బీసీల జోలికి ఎవడన్నా పోవాలంటే నాకు తెలిసైతే ఏ రాజకీయ పార్టీ సాహసించదు. తర్వాత మహారాష్ట్రలో ఇప్పుడు 68% రిజర్వేషన్లు కల్పించింది. కానీ మనకిక్కడ బీసీలకు 34% ఉండే. కానీ ఇప్పుడు ఎంత వచ్చింది? 18 వచ్చింది. ఎంతమంది లోపల చెల్లడం వచ్చింది? 18. ఎక్కడ 34, ఎక్కడ 18? మనకేమైనా సిగ్గుశరం ఉన్నదా? ఏమైనా ఉన్నదా అంటున్నా? ఫోటోలు పెట్టుకోవడం, ఈ ఫోటో దిగుడు, ఆన్ ఫోటో దిగుడు, ఉన్న బుడ్డ కోసి కూర్చుకపోతుంటే దిక్కులేదు. ఇలా ఈ ఉన్న బుడ్డ కోసి కూర్చుకపోయిండు. సిగ్గు శరమేమని ఉండాలి మనకు. ఉన్న రిజర్వేషన్ పోయినాయి. ఇప్పుడు ఏం తొందర వచ్చింది? ఏమన్నంటే ఆ పార్లమెంట్ నీకు చూపిస్తూ పార్లమెంట్ అది చెప్పింది. అరే నాయన పార్లమెంట్ చాలా చెప్పింది, అవన్నీ చేయండి. అదేవిధంగా ప్రొఫెసర్ బబన్ రావు తైవడ్, సచిన్ రాజోల్కర్ గారి చేతుల మీదుగా వారిని ఓసారి చప్పట్లు గట్టిగా శేఖర్ మామ గారిని సన్మానించవలసిందిగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేశ్వర సార్ వచ్చాడు, మన్నించండి, సమయం లేదు, ఎందుకంటే వేరే కారణాలు కూడా ఉన్నాయి. మనకి పర్మిషన్ 4 గంటల వరకే ఉన్నది. ఇప్పటికే ఇలా పర్మిషన్ లేనందుకు మీటింగ్లు పెడితే ఎలిమినార్ పొజిషన్ 3 కేసులు పెట్టారు నా మీద. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మనకు పూర్తిగా సహకరించి మనకి ఇచ్చిన సమయంలో ముగించుకోవాలి. ముఖ్యంగా మహారాష్ట్రకు వెళ్ళిపోవాలి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఆసిఫాబాద్ జిల్లాకు, కొత్తగూడెం జిల్లాకు వెళ్ళిపోవాలి. కాబట్టి సారు వెంకటేశ్వర సార్ గారిని, మా బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారిని और ये बीजेपी गवर्नमेंट में भी मैं जब चेयरमैन नेशनल कमीशन फॉर बैकवर्ड क्लासेस थे, मैं रिपोर्ट दिया सरकार को, क्यों ये पब्लिश करना, हमारे हालत लोगों को मालूम होना, एजुकेशन, एम्प्लॉयमेंट, पॉलिटिकल और अपने किसी में कितना शेयर है अपने को वो मालूम करने के वास्ते पब्लिश करना बोला। मगर खाली नाम के वास्ते एक पानागरिया उसका जो अपने नीति आयोग का एक एक्सपर्ट ग्रुप बनाया, मगर वो कुछ काम नहीं किया। अभी परसों पेपर में आया, ये बीजेपी सरकार ने कास्ट सेंसस को खत्म करने को सोचा। कास्ट सेंसस नहीं लेना सोचते हैं, अपने ये डिसीजन लिया है। उस वास्ते मैं आचार्य कल्लोजी भाई साहब से मैं विनती कर रहा हूँ, आप लोग लड़ो, हम आपके पीछे हैं।
जो पार्लियामेंट्री कमेटी ओबीसी है, जो पूरा ओबीसी है, अपने जो नेशनल कमीशन फॉर बैकवर्ड क्लासेस में जितने भी पार्टी है, जितने भी अपने बैकवर्ड क्लासेस है, उसके वास्ते अगर लड़ाई करे तो, प्रोटेस्ट करे तो ये 2021 का सेंसस ले लेगा और बैकवर्ड क्लास रिजर्वेशन से इम्प्लीमेंटेशन होगा। नहीं तो ये सरकार तुले हुई है बैकवर्ड क्लासेस के आधार पर जो भी अपने रिजर्वेशन है वो खत्म करना चाहते हैं। वो खत्म करके फिर प्री इंडिपेंडेंट एरा में ले जाना चाहते हैं। एससी एसटी ओबीसी को एक अपने गुलाम बना के वो राज्य करना चाहते हैं। वो नहीं चलता, अपने जागरूकता से होना। और अभी 56% ओबीसी है, उसको कोई भी मंत्रालय नहीं है। अभी तक हर एक को मंत्रालय नहीं रहता है, एनिमल हस्बेंड्री रहता और एक रहता हार्टिकल्चर एग्रीकल्चर, सब लोग माइनॉरिटीज रहता, एससी एसटी रहता, मगर ओबीसी का रिजर्वेशन मंत्रालय नहीं है। ओबीसी का जो सप्ला नहीं है, अपने को सेपरेट बजट नहीं है, अपने कहीं अपने ये ऑक्यूपेशन है उसको कोई बजट एलोकेट नहीं किया। ये हमारे साथ बहुत अन्याय हर सरकार ने कर रहा है। उस वास्ते ये सेपरेट मिनिस्ट्री अगर बनाए तो और इसमें बजट रखना पड़ता है। उस वास्ते एस्टैब्लिश सेपरेट ओबीसी मिनिस्ट्री एट द सेंट्रल लेवल, ये दूसरी डिमांड है। और तीसरा डिमांड, ये गरीबी के कारण पढ़ाई ना होने के कारण अपने लोग जो प्राइवेट एजुकेशन इंस्टीट्यूशंस में लाख रुपए देके पढ़ाने का हैसियत नहीं है। और कोई भी बीमार है तो पूरा उसका संसार बर्बाद हो रहा। उस वास्ते पढ़ाई फ्री एजुकेशन कारपोरेट सेक्टर में जैसा है वो क्वालिटी एजुकेशन 1+12 तक फ्री एजुकेशन करना है। जैसे रेजिडेंशियल स्कूल्स है, प्राइमरी हेल्थ केयर भी फ्री क्वालिटी हेल्थ केयर रहना है, वो अपनी तीसरी डिमांड है। और पांचवा डिमांड है और फिफ्थ डिमांड है, प्रोवाइड रिजर्वेशन इन प्रोपोर्शन टू पॉपुलेशन ऑफ बैकवर्ड क्लासेस एससी एसटी इन एजुकेशन एम्प्लॉयमेंट पॉलिटिकल। पंचायत बोर्ड मेंबर से पार्लियामेंट तक हम जितना है उतना रिजर्वेशन करो, क्योंकि जो संपन्न लोग हैं उसका एक इकोनॉमिकली बैकवर्ड क्लास सेक्शन का एक रिपोर्ट लाया है। उसके ऊपर खाली जो पूर्व एमंग दी फॉरवर्ड क्लासेस खाली 3-4% है। जो 4% लोगों को 10% आरक्षण दिया, 4% लोगों को 10% आरक्षण दिया, मगर हमारे को 56% वालों को अपने 10% भी इम्प्लीमेंट नहीं हुआ। उस वास्ते एजुकेशन एम्प्लॉयमेंट पंचायत बोर्ड मेंबर से पार्लियामेंट तक रिजर्वेशन होना चाहिए, नहीं होना चाहिए। अगर होना चाहिए तो पूरा हाथ उठाओ, तालियां मारो उसको। और उसमें प्राइवेट सेक्टर पूरा गवर्नमेंट की उसमें पूरा नौकरियां घट जा रहा, पूरा प्राइवेटाइजेशन हो रहा है एम्प्लॉयमेंट। अभी रेलवे भी प्राइवेट करते और अपनी एयरलाइंस भी प्राइवेट करते, हर चीज़ प्राइवेट करना चाहते हैं। और सरकार की नौकरी में घट रहा, प्राइवेट में बढ़ रहा। उस वास्ते जो सरकार ने लैंड और बैंक लोन्स जो भी कंसेशन दिया वैसा पूरा प्राइवेट सेक्टर में भी रिजर्वेशन होना, ये 6th डिमांड है। 7th डिमांड प्रोवाइड रिजर्वेशन इन द काम। 7th डिमांड प्रोवाइड रिजर्वेशन टू द प्राइवेट सेक्टर। और 6th डिमांड है जजेस, हाईकोर्ट सुप्रीम कोर्ट में जजेस का जो कोई भी रिजर्वेशन नहीं है, पूरा ब्राह्मण बनिया पूरी 90% कोई लोग रहेगा। सुप्रीम कोर्ट में एक पीसी भी नहीं है। वो परसों एक एससी जज को लाया, नहीं तो एससी जज भी नहीं था। उस वास्ते अपने को न्याय नहीं मिल रहा, न्याय खरीदना पड़ रहा। उस वास्ते न्यायालय भी अन्याय हो रहा। उस वास्ते हमारे लोग हैं तो वैसा अपने बीजेपी का है तो भी अपने जो बीसी का सदस्य होने के कारण थोड़ा वो लोग कर सकता। इस वास्ते सुप्रीम कोर्ट हाई कोर्ट में भी एससी एसटी ओबीसी को रिजर्वेशन होना चाहिए। और रिजर्वेशन इन द प्राइवेट सेक्टर प्रोवाइड रिजर्वेशन टू ओबीसी वुमेन। जो महिलाएं को भी जितना महिलाएं हैं उसकी संख्या के आधार से और अपने वहाँ भी रिजर्वेशन होना चाहिए, क्योंकि महिला एक भारत देश
क्योंकि वुमेन एम्पावरमेंट मातृशक्ति है। जो मातृशक्ति को अगर महिलाओं को इतना दुरुपयोग करा, वो महिला को फिर उठाना बोले तो खाली बेटी पढ़ाओ बेटी बचाओ नहीं, और बेटी महिलाओं को उसका हिस्सा दे दो, उसका भागीदार बनाओ। ऐसा और रिकमेंडेशन मंडल कमीशन 40 रिकमेंडेशन करे तो एक एम्प्लॉयमेंट में 1993 से इम्प्लीमेंट हो रहा, और एजुकेशन में 2007 से हो रहा, और रिजर्वेशन भी नहीं मिला। उस वास्ते जो मंडल कमीशन रिपोर्ट जितने भी है वो इम्प्लीमेंट करना। मेरा जब चेयरमैन था जो क्रीमी लेयर लेवलाइज करना, जो 25-30 लाख तक क्रीमी लेयर में नहीं लाना, वो रिकमेंडेशन किया। तो 27% रिजर्वेशन इम्प्लीमेंट करने के वास्ते क्रीमी लेयर जो लिबरलाइज करके खाली हाईकोर्ट जजेस मिनिस्टर्स डायरेक्टली रिक्रूटेड ग्रुप ए क्लास 1 ऑफिसर्स को इम्प्लीमेंट करना, जो नीचे वाले को इम्प्लीमेंट नहीं करना, उसका नौकरी और एग्रीकल्चर इनकम इंक्लूड नहीं करना, वैसा रिकमेंडेशन किया वो भी इम्प्लीमेंट करना। और अपने ओबीसी एम्प्लॉयज़ को प्रमोशन देना। अभी तक प्रमोशन का जो इनिशियल रिक्रूटमेंट में नहीं है, प्रमोशन भी अपने नहीं है, उस वास्ते ओबीसी एम्प्लॉयज़ को स्टेट सेंट्रल సర్వీసెస్ में ప్రమోషన్ देना। అందరూ దయతో ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, బీహార్, పంజాబ్, అదేవిధంగా హర్యానా, జార్ఖండ్, బీహార్, తమిళనాడు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు. కాబట్టి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభకు మన బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు దుర్గయ్య గారు ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పి ముగిస్తారు. నేడు 4వ ఓబీసీ అంతర్జాతీయ మహాసభ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లోపల జరిగినటువంటి ఈ కార్యక్రమానికి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, తెలంగాణ నిర్వహణ కమిటీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాద శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి నాయకులు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు, ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ హోమ్ మినిస్టర్ పూర్ల దేవేంద్ర గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మాజీ కేంద్ర శాఖ మంత్రులు బండారు దత్తాత్రేయ గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు,